Yeah. Hello students. Welcome to our favorite channel PIT. Yeah, okay. So మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. యా ఓకే. సో మరి ఈ రోజు ఏంటి అని చూస్తున్నారా? సో చూడన్నా చాలా మంది స్టూడెంట్స్ ఓన్లీ ఐఐటి అడ్వాన్స్ ఈఏపీ సెట్ ఇవే కాకుండా ఇంకా మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఇంజనీరింగ్ చేయడానికి నెంబర్ ఆఫ్ వేస్ అనేవి ఉంటూ ఉన్నాయి కదా. సో అందులో మనం ఎక్కువగా మనకి ఓకే మనం ప్రిఫర్ చేసేది ఏంటన్నా బిట్ స్టాట్. ఓకేనా, బిట్స్ బిలానీ. ఓకే, సో మరి ఈ బిట్ స్టాట్ అనేది సో చూడండి నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవి మనకి రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నారు నాన్న. సో పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏంటి, అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లా ఉంటుంది, సో అవన్నీ చెప్పేసి మనకి రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నారు. సో అందులోనే జస్ట్ ఒక 5 to 10 minutes వీడియో జస్ట్ ఒకసారి చూడండి అన్న. యా ఓకే, సో చూడండి అన్న. సో ఫస్ట్ మనకు వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, సో క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనుక మనము చూస్తే సో ఒకసారి చూడండి. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఏంటన్నా క్వాలిఫికేషన్ ఏంటి, మనకి బిట్ సైట్ రాయడానికి క్వాలిఫికేషన్ ఏంటి, 12th ఎగ్జామినేషన్ డెఫినెట్గా. ఓకే, రికగ్నైజ్డ్ బోర్డు అంటే లైక్ సిబిఎస్ఈ ఆర్ ఎస్ఎస్సి లేదా స్టేట్ బోర్డు. సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్ నుంచి మనకి డెఫినెట్గా 12th పాస్ అయి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటన్నా మీకు వచ్చేసరికి ఎంపీసీ ఆర్ బైపీసీ. ఓకే, పీసీఎం ఆర్ పీసీబీ. ఓకే, ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. ఓకేనా, సో మ్యాథ్స్ ఇంజనీరింగ్ అయితే మీకు మ్యాథ్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ బీ ఫార్మసీకి సంబంధించింది అయితే మీకు బయాలజీ అనేది ఉంటుంది, సేమ్ ఈఏపీ సెట్ లాగే. ఓకే, సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. మరి దీంట్లో వచ్చేసరికి అయితే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ నెక్స్ట్ బయాలజీ ఫార్మసీ వాళ్ళకైతే. ఓకేనా, అండ్ డ్రాప్. ఓకే, డ్రాపర్ స్టూడెంట్స్ జస్ట్ ఏంటంటే మీకు 2023 బ్యాచ్ వాళ్ళు మాత్రమే, అంటే 1 year గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే, డ్రాపర్స్ మాత్రమే మనం ఈ బిట్స్ ఓకే బిట్ చాట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఓకేనా, అదే ఇన్ కేస్ 2020 ఇప్పుడు 2023 ఉంది. ఓకే, 2024 ఇప్పుడు ఎందుకంటే 2024 అంటే ఇప్పుడు 2025 రాస్తున్నారు కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ అయిపోయి 1 year గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకి బిట్ సాట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉంటారు. ఓకే, అండ్ ఈ ఇయర్ ఎలాగైతే 12th ఆల్రెడీ మన ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఎగ్జామ్స్ పాస్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు అండ్ లాస్ట్ ఇయర్ 1 year గ్యాప్ ఉన్న వాళ్ళు మనకి ఎలిజిబిలిటీ ఉంటారు. ఓకే, ఓన్లీ 1 year నన్ను. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎట్లా ఉంటుంది మరి ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి సో చూడండి టోటల్గా మనకి 130 మార్క్స్ ఉంటుంది నాన్న కదా. సో 130 మార్క్స్ ఓన్లీ 3 hours. ఓకే, సో అదేంటి ఫస్ట్ వన్. సో మొత్తం మనకు చూసుకున్నట్లయితే 4 parts ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ పార్ట్ చూసుకుంటే మనకి ఫిజిక్స్ ఉంటుంది, సెకండ్ పార్ట్ కెమిస్ట్రీ ఉంటుంది, థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. ఓకే, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్. ఓకే, సో మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ. సో మ్యాథమెటిక్స్ అంటే తెలిసిందే కదా మనకి ఇంజనీరింగ్. ఓకే, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మరి నెక్స్ట్ ఫార్మా ఓకే బీ ఫార్మసీ వచ్చిన వాళ్ళకి సెక్షన్కి వచ్చేసరికి బయాలజీ ఉంటుంది. ఈ ఫస్ట్ 3 parts మాత్రం ఓకే అందరికీ సేమ్. ఓకే, బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ వీళ్ళు ఒక్కటి మాత్రం మనకి సపరేట్ డిస్టెన్స్. ఫర్ ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, బయాలజీ వాళ్ళకి బయాలజీ ఉంటుంది, ఫార్మసీ వాళ్ళకి. యా ఓకే, సో మరి తెలిసిందేగా ఒక్కొక్క క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ +3 mark. ఓకే, ఒక కరెక్ట్ ఆన్సర్కి +3 marks ఉంటుంది. ఇన్కరెక్ట్ దానికి అటెంప్ట్ చేస్తే ఇన్కరెక్ట్ అయితే దానికి -1 mark అనేది ఉంటుంది. యా ఓకే, సో మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో చూడండి అన్న ఇవి మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి. సో చూడండి ఫిజిక్స్ నుంచి మనకి 30 marks వస్తాయి కదా. ఓకే, యా చూడండి ఫిజిక్స్ నుంచి 30 marks, కెమిస్ట్రీ నుంచి 30 marks, ఇంగ్లీష్ నుంచి 10, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నుంచి 20 marks, అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ నుంచి 40 marks కదా. సో ఎప్పటిలాగే ఎక్కడ మనకి మెయిన్స్ కానీ ఈఏపీ సెట్ కానీ ఏ ఎగ్జామ్లో అయినా సరే మీరు గమనించినట్లయితే సో హైయెస్ట్ దేనికుంటున్నాను మనకి ఇంజనీరింగ్కో మ్యాథమెటిక్స్ కదా. సో ఓన్లీ మీరు మ్యాథమెటిక్స్ ఒకటి కాన్సన్ట్రేషన్ చేసుకున్నా సో బెస్ట్ ర్యాంక్ అనేది మీరు తెచ్చుకోగలరు కదా. సో ఇది మా ఓన్లీ 40 marks ఓన్లీ ఒక మ్యాథమెటిక్సే 40 ఉంటుంది. అండ్ లాజికల్ రీజనింగ్ చూడండి, ఇది కూడా మ్యాథ్స్ బేసిక్కే కదా. లాజికల్ రీజనింగ్ కూడా మీకు మ్యాథ్స్ బేసిక్కే ఉంటుంది. అంటే టోటల్గా మనకి 60 marks ఓన్లీ మ్యాథ్స్ బేస్ చేసుకుని మనకి 60 marksకి వస్తున్నాయి కదా. సో అందుకని చెప్పేసి మీరు మ్యాథ్స్ చాలా అంటే చాలా ఓకే ఎక్కువగా మీరు ప్రిపేర్ అవ్వండి. యా ఓకే, టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ నానా 130 marks. ఓకే, 130 marks. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో చూడండి అన్న ఇక్కడ వచ్చేసరికి ఇన్ కేస్ ఓకే సో టోటల్గా మీకు 130 ఓకే 130 క్వశ్చన్స్ ఉంటాయి కదా. మీరు ఎన్ని 3 hours 180 minutesలో ఇన్ కేస్ మీకు ఒక 15 minutes ఆ 20 minutes ఉండగానే మీరు 130 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు.
130 క్వశ్చన్స్ అటెండ్ చేశారు, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఆప్షన్ అనేది వస్తుందన్న. అది ఏంటంటే ఎక్స్ట్రాగా 12 క్వశ్చన్స్ అనేవి మీకు కావాలా వద్దా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే, ఎక్స్ట్రాగా 12 క్వశ్చన్స్, అది కూడా దేని నుంచి మీకు పీసీఎం ఆర్ అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. సో దీని నుంచి ఎక్స్ట్రాగా 12 క్వశ్చన్స్ అనే ఆప్షన్స్ అయితే మీకు వస్తుంది. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మీరు ఈ 12 క్వశ్చన్స్ ఆప్షన్స్ ఎక్స్ట్రా 12 క్వశ్చన్స్ ఆప్షన్స్ మీరు తీసుకున్నట్లయితే, ఓకే, మీరు ఇంతకుముందు 130 క్వశ్చన్స్ తీసుకున్నారు కదా, అది ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది, ఇక అది మీరు ఓపెన్ చేయలేరు. ఓకే, ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. సో అందుకని చెప్పేసి మీరు ఈ ఆప్షన్ తీసుకోవడానికి ముందు ఏం చేస్తారంటే ఈ 130 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకేనా, సో అన్నీ మీరు కరెక్ట్గా పెట్టామా లేదా, మీరేమైనా నెక్స్ట్ లాస్ట్లో సబ్మిట్ చేసేటప్పుడు ఆప్షన్ మార్చుకుందాం అని చెప్పేసి కొన్ని మీరు పక్కన పెట్టేసుకొని ఉంటారు. సో అవి మొత్తం పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే ఈ 12 ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ఓకే, ఇక్కడ చూడండి, వన్స్ ద క్యాండిడేట్ హ్యాస్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కెనాట్ గో బ్యాక్ కరెక్షన్ ఎనీ ఆఫ్ ది ఎర్లియర్ ఆన్సర్స్ 130 క్వశ్చన్స్. ఓకేనా, సో 130 క్వశ్చన్స్ ఉన్నదానికి వన్స్ ఒకసారి 12 క్వశ్చన్స్ ఎక్స్ట్రా క్వశ్చన్ మీరు కావాలి అని అడిగితే మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ 130 క్వశ్చన్స్కి మీరు వెళ్ళలేరు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. ఓకే, సో ఈ విధంగా అని చెప్పేసి మీకు బిట్ సెట్ అని చెప్పేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఉంటుంది. మరి సిలబస్ ఎట్లా అంటారా, సో చూడండి నెట్లో మనకి నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి మనకి సిలబస్ వచ్చేసరికి ఓకే, సో ఈ విధంగా అయితే మనకి సిలబస్ ఉంటుంది కదా. ఫిజిక్స్ ఇన్ కేస్ ఫస్ట్ పార్ట్ 1 ఫిజిక్స్ కదా. సో ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్, న్యూటన్స్ లా, అండ్ నెక్స్ట్ సంథింగ్ ఇంపల్స్, వర్క్, పవర్, ఎనర్జీ, రొటేషన్ అండ్ మోషన్, ఓకే, గ్రావిటేషన్. సో ఇట్లానే ఉంటుంది అన్న, చాలా అంటే చాలా సింపుల్గానే ఉంటుంది మనకి వచ్చేసరికి. ఓకే కదా, వేవ్స్. ఓకే, సో ఈ విధంగా మనకి ఉంటుంది ఫిజిక్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ పార్ట్ 2. ఓకే, సో పార్ట్ 2లో ఏముంటుందన్న మనకు వచ్చేసరికి కెమిస్ట్రీ. ఓకే, సో ఇక్కడ చూడండి కెమిస్ట్రీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిసిటీ. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, ఓకే, డి బ్లాక్స్, ఎస్ బ్లాక్స్. ఓకేనా, సో ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్. ఓకే, మరి నెక్స్ట్ పార్ట్ 3. సో చూడండి అన్న, పార్ట్ 3 ఎక్కడ ఉంది, ఓకే ఇక్కడికి వచ్చింది పార్ట్ 3. ఓకే, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. ఓకేనా, సో ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. మరి ఇంగ్లీష్లో ఏముందన్నా, సో చూడండి గ్రామర్ అండ్ వొకాబులరీ, అండ్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, కాంపోజిషన్. ఓకే, లాజికల్ అండ్ బి పార్ట్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్. టోటల్గా మనకి పార్ట్ 3 నుంచి 30 మార్క్స్ వస్తాయని చెప్పాను కదా. 30లో లాజికల్ రీజనింగ్ నుంచి మనకి 20 వస్తాయి, ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి కదా. అండ్ నెక్స్ట్ ఓకే వెర్బల్. ఓకే, నెక్స్ట్ పార్ట్ 4 నుంచి మ్యాథమెటిక్స్. ఓకేనా, సో ఈ మ్యాథమెటిక్స్ నుంచి మీకు ఎన్న 40 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, పార్ట్ 4 మ్యాథమెటిక్స్ నుంచి మనకి 40. సో ఆల్జీబ్రా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సో చూడండి ఇది మనకి ప్యాటర్న్ వచ్చేసరికి జస్ట్ ఈజీగానే ఉంటుంది అన్న. ఓకేనా, సో మనకి మెయిన్స్ లెవెల్ చూసుకుంటే మెయిన్స్ కంటే ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈఏపీ సెట్ చూసుకున్నట్లయితే ఎంసెట్ కంటే కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే, సో మెయిన్స్ కంటే మెయిన్స్ కంటే ఈజీగా ఉంటుంది, ఎంసెట్ కంటే కొంచెం టఫ్గా ఉంటుంది, అంటే సో మోడరేట్గా ఉంటుంది అనమాట. సో ఎంసెట్కి మెయిన్స్కి మధ్యలో ఉంటుంది మనకు వచ్చేసరికి ఈ బిట్ సెట్ ఎగ్జామ్. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి ఉంటుందన్న. సో చూడండి మనకి వచ్చేసరికి టోటల్గా మనకి వచ్చేసరికి ఏముంటుందన్న 130 క్వశ్చన్స్ కదా ఇంటూ 3, టోటల్గా మనకి 390 మార్క్స్. ఓకే, 390 మార్క్స్ అయితే మనకి ఉంటుంది. టోటల్గా మనకి బిట్స్ ఎక్కడెక్కడ ఉంటుందన్న వచ్చేసరికి బిట్స్ పిలాని, అండ్ నెక్స్ట్ ఇంకెక్కడుంది గోవా. ఓకే, గోవాలో ఉంది. అండ్ నెక్స్ట్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ దుబాయ్లో కూడా ఉంది. సో దుబాయ్లో కూడా మనకి ఇది ఉంది. సో మెయిన్ మనకు వచ్చేసరికి మన ఇండియన్స్ మనకి మ్యాక్సిమం మన బోత్ తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎక్కువగా మనకి బిట్స్ బిలాని వైపు చూస్తుంటారు. అండ్ నెక్స్ట్ తర్వాత ప్రిఫరెన్స్ హైదరాబాద్ ఉంటుంది, ఆ తర్వాత మీకు గోవాకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా, సో ఎందుకంటే బిట్స్కి సంబంధించి హైయెస్ట్ ఓకే ద బెస్ట్ క్యాంపస్ ఎక్కడంటే బిట్స్ పిలానీలో ఉంటుంది, తర్వాత హైదరాబాద్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని మనకి బెనిఫిట్స్ ఉన్నాయన్న. ఎవరైతే ఇన్ కేస్ మనకి బిట్స్ పిలానీలో రాదు అనుకున్నారో పొరపాటు మనకి హైదరాబాద్లో వచ్చింది అనుకుంటే, సో ఏమవుతుందంటే హైదరాబాద్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా బిట్స్ పిలానీలో ఉన్న ప్రొఫెసర్స్ క్లాసెస్ వినవచ్చు. సో సంథింగ్ ఆ మొత్తానికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఏమవుతుందంటే హైదరాబాద్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ గోవాలో సంథింగ్ ఎక్కడైనా సరే హైదరాబాద్ ఆర్ గోవా ఆర్ పిలాని, సో ఈ 2 చోట్ల జాయిన్ అయిన స్టూడెంట్స్
బిలానీలో ఉన్న ప్రొఫెసర్స్ సంబంధించిన క్లాసెస్ వినవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఆన్లైన్లో కదా. అలాగే ఈ బిలానీలో ఉన్న స్టూడెంట్స్ హైదరాబాద్ గోవాలో ప్రొఫెసర్స్ ఉన్న క్లాసెస్ వినవచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ 3 చోట ఈ బెనిఫిట్స్ అనేవి ఓన్లీ ఒక బిట్సాట్లోనే ఉంటుంది. యా ఓకే, సో ఈ విధంగా అయితే మనకి బిట్సాట్ ఉంటుందన్న. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా మనకి 390 మార్క్స్ కాబట్టి మీరు ఒక 300 మార్క్స్ లేదు మీకు బిట్స్ బిలానీలో రావంటే అండ్ నెక్స్ట్ అందులో కూడా మనకి కంప్యూటర్ బ్రాంచ్ రావాలి అంటే డెఫినెట్గా మీరు 350 మార్క్స్ అయితే రావాల్సిందే. 350 మార్క్స్. సో లాస్ట్ ఇయర్ మనకి 2024 కట్ ఆఫ్ చూసుకుంటే మీకు 340 సంథింగ్ అట్లా ఉంది, 340 ప్లస్ అట్లా ఉంది అన్న. ఓకే, 2023లో అయితే మనకి 331 ఉంది. 331 అది కంప్యూటర్ బ్రాంచ్కి. సో నేను కంప్యూటర్ బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నాను. సో 331 ఉంది. ఓకే, ఇప్పుడు ఇది 2023లో. సో 2024లో డెఫినెట్లీగా మనకి ఒక మినిమం ఒక 10 మార్క్స్ అని పెరిగే ఉంటుంది కదా. సో 340 ఉంది 2024లో. సో మరి అక్కడ నుంచి మరి ఈ సంవత్సరం ఇంకా చూసుకున్నట్లయితే కనీసం మనకి సరే పెరగకపోయినా 340 ప్లస్ ఉంటేనే మనకి అది కూడా ఎక్కడ బిట్స్ బిలానీలో. ఓకే, బిట్స్ బిలానీలో మన కంప్యూటర్ బ్రాంచ్ రావాలంటే డెఫినెట్గా 340 ప్లస్ మనకి మార్క్స్ వస్తేనే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. యా ఓకే, సో డోంట్ వరీ, మీరు మీరు ఆల్రెడీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే ఉంటారు కదా. సో మీరు మెయిన్స్ ప్రిపేర్ అయ్యి ఈ వెబ్సైట్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో మీరు భయపడాల్సిన పని లేదు అన్న. సో దానితో పాటు ఎలాగ ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ ఓకే బేసిక్స్ అన్ని టచ్ అయ్యి ఉంటాయి కదా. సో అలాగే రీజనింగ్ ఓకే లాజికల్ రీజనింగ్ కూడా జస్ట్ ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. సో డెఫినెట్గా మీరు బిట్స్ బిలానీలో బెస్ట్ ర్యాంక్ అనేది సాధించగలరు. యా ఓకే, సో థ్యాంక్ యూ.